మోటు పత్ర వల్ల నేను చాలా బాధపడుతున్నాను. జేబులో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, డబ్బులు సంపాదించడం గురించి ఆలోచించు. ఈ మోటు పత్రుల వల్ల అసలు మనం దొంగతనాలు చేయలేకపోతున్నాం. బాత్ బాత్ ఆటో నడుపుకుందాం, బోల్డని డబ్బులు దొరుకుతాయి. ఆటో నడుపుకోమంటావా? ఎవరైనా చూశారంటే నవ్విపోతారు. కానీ కడుపు నింపుకోవడం కోసం ఏదో ఒక పని చెయ్యాలి. ఇతను జాన్ కదా, ఆటో ఎక్కించుకుని దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకుంటాడు. జాన్ ఆటో నడుపుతున్నాడా? ఇదిగో చూడండి చూడండి, జాన్ ఆటో నడుపుతున్నాడు. ఆ భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డబ్బులే బాబు. ఓయ్ అందరూ ఇలా చూడండి, జానికి ఎలాంటి గతి పట్టిందో. పాప ఇక్కడ ఇలా అడుక్కు తింటున్నాడు. మమ్మీ, ఈ పురి నగరం అంతా నన్ను చూసి నవ్వుతోంది. వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను. కానీ ఎలా తీర్చుకోవాలి? బాస్ బాస్, ఇందులో ఏం రాసిందో చూడండి. పుర్పురి నగర్ మ్యూజియం లో మెజిషియన్ జింగురా మ్యాజిక్ చేయబోతున్నాడట. అతని మ్యాజిక్ దండం ఎవరికి దొరుకుతుందో వాళ్ళు ఏమైనా చేయగలరట. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. పైకి లాగండి. మీరిద్దరూ తాడు కూడా సరిగ్గా పట్టుకోలేరా? ఇద్దరు అక్కడి నుంచి దూకి కిందకి రండి. బాస్ బాస్, మేము మా అంతటి మేముగా దూకలేదు. ఎవరో మమ్మల్ని లాగినట్టుగా అనిపించింది, కిందకి లాగినట్టు. ఇదంతా ఈ మాంత్రిక దండ ప్రభావమే. ఓ చేతిలో ఉన్న మాంత్రిక దండవా, మమ్మల్ని పైకి తీసుకెళ్ళు. ఓ చేతిలో ఉన్న మాంత్రిక దండవా, లోపల రాజుగారు డ్రెస్ కిరీటం ఉన్నాయి. అవి తీసుకొచ్చి నాకివ్వు. పదండి, ముందు మనం పురిపురి నగరం మీద పగ తీర్చుకోవాలి. అంతకంటే ముందు మోటు పతుల్ని పురిపురి నగరంలో అవమానపరచాలి. అరే ఏమిటి వింత వేషం వేసావు జాన్? ఏదైనా డ్రామా కంపెనీలో పనిచేస్తున్నావా? నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మోటు పతులు, ఇక మీ జీవితంలో ఎప్పుడు నవ్వకుండా చేస్తాను. ఓ నా చేతిలో ఉన్న మంత్రదండవా, వీళ్ళిద్దరూ పురిపురి నగరానికి హీరోలు అనుకుంటున్నారు. వీళ్ళని సూపర్ హీరో డ్రెస్ లో ఆకాశానికి పంపించు. అక్కడ ఏరోప్లేన్ ఎగురుతుంది కదా, అది పట్టుకున్న తర్వాత వాళ్ళని కిందకు పంపించు. అరే జాన్, నీకు ఆరోగ్యం సరిగా లేనట్టుగా ఉంది. పద డాక్టర్ జట్కా దగ్గర చెక్ చేద్దాం. అరే పతులు, అసలు ఏం జరుగుతోంది? మనం ఏమిటి సూపర్ హీరో డ్రెస్ లో ఎగిరిపోతున్నాం? అయితే జాన్ చేతిలో ఉన్న మంత్రదండానికి నిజంగానే మంత్రశక్తులు ఉన్నట్టున్నాయి. అరే పతులు, నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అన్ని వాటంతలాగే జరిగిపోతున్నాయి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇదంతా జాన్ చేతిలో ఉన్న మంత్రదండ ప్రభావం. ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ మోటు పతుల్ని ముక్కలు చేసేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ప్లేన్ ఇంజిన్ పాడైపోయింది. అసలు ఈ ప్లేన్ ని ఎలా ల్యాండ్ చేయాలో మాకు అర్థం కాలేదు. కానీ మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు. మీకు గవర్నమెంట్ తరపు నుంచి అవార్డు ఇమ్మని చెప్తారు. ఈసారి మోటు పతుల అదృష్టం బాగానే ఉన్నట్టుంది. కానీ ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వను. మనం వెంటనే జట్కా అనే దగ్గరికి వెళ్ళి జాన్ మీద పై తెచ్చుకునే మార్గం ఆలోచించాలి. అది మనం ఎక్కడికి ఎలా వచ్చాం?
ఇది నా మాంత్రిక దండ ప్రభావం. మిమ్మల్ని హీరోలను చేసి చాలా పెద్ద తప్పే చేశాను. ఇప్పుడు జీరోలను చేస్తాను. చూడండి, మీ ఫ్రెండ్ ఒకడు వస్తున్నారు. హలో బాక్సర్, ఆ మోటు పొతుల్ని నా గుండె సంతోషంతో నిండిపోయే వరకు కొడుతూనే ఉండు. అరే బాక్సర్ అన్నయ్య, ఎందుకు మమ్మల్ని కొడుతున్నావు? కారణం ఏమిటో చెప్పి కొట్టు. తెలీదు, కారణం ఏంటో నాకు కూడా తెలీదు, కానీ మిమ్మల్ని కొట్టాలనిపిస్తుంది. ఎందుకో నా చేతులు ఆగడం లేదు, మీ మీదకి పూసుకొస్తున్నాయి. నాకేం అర్థం కావడం లేదు. మోటు పొతులు, మీరిద్దరూ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చింది. ఇది మెజిషియన్ జింగూరా మంత్రదండం. ఈ మంత్రదండంతో నేను ఏమైనా చేయగలను. చింగం గారు, జాన్ దగ్గర ఒక మ్యాజిక్ మంత్రదండం ఉంది. దాంతో మమ్మల్ని చితక బాధేస్తున్నాడు. Why fear when Chingam is here? ఇప్పుడే జాన్ కి బుద్ధి చెప్తాను. కానిస్టేబుల్ పదండి, వెంటనే వెళ్ళి జాన్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి. చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు నా మనసుని రంజింపజేస్తున్నావు. ఇది రాజులు మహారాజులు తీర్చుకునే కోరిక. జాన్, నిన్ను రంజింపజేయడం ఇంతటితో బంద్. ఇప్పుడే నిన్ను జైలుకి తీసుకువెళ్తున్నాను. జైలుకి నేను కాదు, నువ్వు వెళతావు. ఇది మహారాజు గారి జారు ఆజ్ఞ. కానిస్టేబుల్స్, అపరాధి చింగం గారిని తీసుకెళ్లి జైల్లో వెయ్యండి. అయ్యో మావ్, నన్ను వదలండి. ఏం చేస్తున్నారు? ఓ, అబ్బో, జానే అపరాధి, నేను నేరస్తుడిని కాదు. నన్ను వదలండి. ఈ రోజు నుంచి పురిపురి నగరానికి మహారాజు నేనే. మీరందరూ తలలు వచ్చి నన్ను గౌరవించండి, లేదంటే మాంత్రిక దండంతో నన్నెలా పోరాడమంటారు మిత్రులారా? అరే కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు పతులు. ఐడియా సర్జీ. మనం అతని చేతిలోంచి ఆ మంత్రదండాన్ని కనుక లాక్కోగలిగితే ఇక మన పని పూర్తి అయిపోయినట్టే. ఆ తర్వాత మరిన్ని మంత్రదండాలతో జాను మంత్రదండాన్ని కూడా మిక్స్ చేసేద్దాం. కానీ ఎలా? మనం అతని సింహాసనం వరకు సొరంగాన్ని తవ్వుకుంటూ వెళదాం. రండి, ఏం చెయ్యాలో నేను చెబుతాను. పని మొదలు పెట్టండి. ఇప్పుడు మనం పురుపురి నగరం చౌరస్తా కిందున్నాం మిత్రులారా. ఓ, అంటే మనం జాన్ సింహాసనానికి కరెక్ట్ గా కింద ఉన్నాం మిత్రులారా. ఇక్కడి నుంచి బ్లాస్ట్ చేద్దాం. అప్పుడు జాన్ సింహాసనం ఎగిరిపోతుంది. దాంతో పాటు అతని మంత్రదండం కూడా. ఈ మంత్రదండాలన్నీ కూడా ఆ బ్లాస్ట్ లో ఎగిరి పడతాయి. అప్పుడు జాన్ ఖచ్చితంగా కనిపెట్టలేడు. అతని నిజమైన మంత్రదండం ఏదో. మంత్రదండాలన్నీ మిక్స్ అయిపోతాయి కదా. అప్పుడు మనకి జాన్ మంత్రదండం వెతకడానికి సమయం దొరుకుతుంది. ఏం జరుగుతోంది? నా మంత్రదండం ఎక్కడా? వేగంగా మంత్రదండం ఎక్కడుందో వెతకండి. నాకు బాక్సింగ్ గ్లౌజ్ దొరకాలి. బహుశా ఇదే అయి ఉంటుంది. నాకు కడుపు నిండా సమోసాలు కావాలి. ఒక మంచి పుస్తకం దొరకాలి. డబ్బులు దొరకాలి. బంగారం దొరకాలి. వీళ్ళందరినీ బంధించాలి. వాళ్ళని కాదు, నిన్ను బంధిస్తున్నాను. ఈ సంఖ్యలు ఊడిపోవాలి. సంఖ్యలు ఊడిపోయాయి. నిజమైన మంత్రదండం దొరికింది. ఐడియా సర్జీ, వినండి. మంత్రదండం దొరికేసింది. మంత్రదండం దొరికేసింది. గసిడే రామ్ జట్కా డాన్స్ చేయండి. ఇది నా ఆజ్ఞ, చేయండి. నిజమైన మంత్రదండం ఇందులోనే ఉంది. దాన్ని వెతకాలి. వెతకండి, త్వరగా దాన్ని వెతకండి. అది మాయలో ఉన్న మంత్రదండం. తేడా తెలిసిపోతుంది. నాకు బోలెడని సమోసాలు కావాలి. ఓహో, అదిరింది. ఇదే నిజమైన మంత్రదండం. నన్ను వెంబడిస్తున్న వాళ్ళంతా పావురాలుగా మారిపోవాలి. అతను పట్టుకొని వదలకండి. వాళ్ళు పావురాలు అవ్వలేదు, కానీ మీరు చవటైపోయారు. పతులు మిమ్మల్ని చవటం చేసేసాడు. ఇది నకిలీ మంత్రదండం. అలాగా వెంటనే వెనక్కి వెళ్దాం. పదండి, వాళ్ళ పని చెప్తాం. మనం ఈ మాంత్రిక మంత్రదండంతో గొప్ప బలం అయిపోదాం.
డబ్బు నగలు బంగారం అన్ని సొంతం చేసుకుందాం. మనం ఈ లోకాన్నే ఏలేద్దాం. కానీ ఇప్పుడు మనం అలాంటి పని ఏమీ చెయ్యబోవడం లేదు. ఈ మంత్రదండం కనుక మన దగ్గర ఉంటే అందరూ దాన్ని లాక్కోవడానికి మన మీద అటాక్ చేస్తారు. పొరపాటున చెడ్డవాళ్ళకు దొరికిందంటే బోలెడన్ని సమస్యలు వస్తాయి. అయితే ఈ మంత్రదండం ఎవరిదో వాళ్ళ దగ్గరికే చేర్చాలి. అసలు ఈ మంత్రదండం ఎవరిదో వాళ్లే ఇక్కడికి రావాలి. సార్ ఈ మంత్రదండం మీదే కదా, మీరే దీన్ని తీసుకోవాలి. జాన్ దీన్ని దొంగిలించాడు. నాకు ఆ విషయం తెలుసు మోటు పత్తులు, నాకు ఆ వివరాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఎవరైనా నన్ను రమ్మని పిలిచేంత వరకు రావడం నా వల్ల కాదు కదా. మోటు పత్తులు, మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏం కావాలో కోరుకోండి. వద్దు, మాకు ఎలాంటి కోరికలు లేవు. కానీ మీరు ఒక పని చేయండి, ఆ మాంత్రిక మంత్రదండం చెడ్డవాళ్ళ చేతుల్లో పడకుండా చూడండి. ఆ మాంత్రిక దండం నాది, మర్యాదగా ఇచ్చేయండి. ఏయ్, నువ్వెవరు? ఈ మాంత్రిక మంత్రదండానికి యజమానిని. నువ్వు దీన్ని దొంగిలించావని తెలుసు, నీకు తగిన శిక్ష పడుతుంది.